హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ విల్లాల ధ్వంసం లేకపోతే ఇవన్నీ హైడ్రా వినడానికి అద్భుతంగా ఉంది. నష్టపోయినోడికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళేవి ఆక్రమణదారులు కాదు, కబ్జాదారులు కాదు. ఇవాళ కోల్పోతున్నటువంటి వాళ్ళందరూ జిహెచ్ఎంసీ పర్మిషన్ చూసుకుని, హెచ్ఎండిఏ పర్మిషన్ చూసుకుని, ఆ పైన రిజిస్ట్రేషన్ జరిగితే తీసుకుని, ఆ పైన బ్యాంకు లోన్ తీసుకుని మరీ కట్టుకున్నటువంటి వాళ్ళు, కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నలిగిపోతున్నారు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి కొంచెం కష్టపడ్డటువంటి మధ్యతరగతి జీవితకాలం సంపాదించుకున్న ఆస్తులు బోలెడన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అంశాల మీదన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ అక్కడ వ్యవహారం గురించి పూర్తి అవగాహనతో పెట్టినటువంటి ఒక మంచి పోస్టు చర్చించదగినటువంటి అంశం. హైదరాబాద్ బాచుపల్లి దగ్గర మల్లంపేట దగ్గర చెరువు పక్కన ఆదివారం నాడు కట్టిన విల్లాలను కొట్టేస్తున్నారు హైడ్రా సంస్థ. మన సమాజంలో అధికారులు ప్లస్ ప్రభుత్వం ఎంత అందంగా కలిసిపోయి దోచేస్తున్నారనడానికి ఇదే తార్కాణం. బిల్డర్లు దొంగల్లో మొదటి రకం, అన్నీ తెలుసు. తాము కొంత ప్రైవేట్ ల్యాండు, కొంత ఆక్రమించిన ల్యాండ్ చేసి కట్టేస్తున్నామని తెలుసు. ఆక్రమిస్తాడు, డాక్యుమెంట్లు లంచాలు ఇచ్చి అనుమతులు తెస్తాడు, అమ్మేస్తాడు. బిల్డర్ మీద కేసులు పెట్టాలి కదా ప్రభుత్వ అధికారులు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అయితే కమిషనర్లు, ఇలా ఒకటి కాదు కనీసం 10 డిపార్ట్మెంట్ల పరిధిలో ఉంటుంది ఒక లేఅవుట్ అనుమతులు. మరి ఈ ప్రభుత్వ అధికారులందరూ కళ్ళు మూసుకుని లంచం తీసుకోలేదని అంటారు. ఇప్పుడు అనుమతులు ఇచ్చేసినట్టే కదా. వీరందరి మీద కేసులు పెట్టాలి, అంతా దొంగలే. లేకపోతే రాజకీయ నాయకులు, ప్రభుత్వం, గల్లీ నాయకులు, కార్పొరేటర్లు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు, ఆ పైన మంత్రుల వరకు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ ఏరియాలో చీమ చెట్టుకు మందు, ఇట్లాంటి డబ్బు సంబంధిత విషయాలు. మరి రాజకీయ నాయకుల దగ్గర నుండి మంత్రులు, ప్రభుత్వం దాకా ఈ దొంగదాన్ని నడిపారు, ప్రోత్సహించారు. వీళ్ళందరినీ బాధ్యతలు చేయాలి కదా. లేకపోతే బ్యాంకులు, హౌసింగ్ లోన్ సంస్థలు, వీళ్ళకి వాల్యుయేషన్ చేసేదానికి, లీగల్ వెరిఫికేషన్ చేసేదానికి సంస్థలు ఉన్నాయి. ఆ పని చేసేదానికి డబ్బులు కూడా లోన్దారుడే ఇవ్వాలి. లీగల్లో దాదాపుగా ఇస్తారు, చెరువు శకం లేదా బఫర్ లేదా ఎఫ్టీఎల్ భూమి వగైరా అని. మరి బ్యాంకులు ఎలా ఇచ్చాయి లోన్లు? ఆ హౌసింగ్ బ్యాంక్ మేనేజర్ మీద కేసు పెట్టాలి కదా, ఆ వాల్యుయేషన్ లీగల్ ఎక్స్పర్ట్ మీద కేసు పెట్టాలి కదా. చివరగా ఇల్లు, ఫ్లాట్, విల్లా లబ్ధిదారులు, ఐఎమ్ బయింగ్ ఏ లేక్ వ్యూ విల్లా అంటూ తమవారి ముందు తెగ గొప్పగా చెప్పుకునే వీళ్ళు ఆ విల్లా లేదా అపార్ట్మెంట్ ఆ చెరువుకు అతి సమీపంలో ఉంది కదా, అది తప్పు కదా అని ఆలోచించాలి కదా. ఏముందులే డీవియేషన్ అంటే బీఆర్ఎస్ కింద ఒక 20-30 వేలు ఫైను, ఓ 10 లంచం పడేస్తే సరిపోతుంది. దానికి ఓ బ్రోకర్ వేరే ఉన్నాడంట కూడా. విల్లా మనదే, స్కై స్క్రాపర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనదే, కనీసం 70% మందికి తమ ఫ్లాట్ కొంత అక్రమ కట్టడం అని తెలుసు. బీఆర్ఎస్తో మేనేజ్ చేద్దాంలే అని వెధవ ఆలోచన. నష్టం ఎవరికి? మొత్తం ప్రజలకి. మరి హైడ్రా లాంటివి రాకపోతే పట్టణాలు నాశనం అయిపోతాయి.